నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేడు ఈ ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 12/8/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, తిథి తదియ ఉదయం 8:40 వరకు, నక్షత్రం పూర్వభద్ర ఉదయం 11:52 వరకు, యోగాలు సుకర్మ సాయంత్రం 6:54 వరకు, కరణము విష్టి ఉదయం 8:40 వరకు, కరణము భవ రాత్రి 7:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుంచి 4:49 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:02 నుంచి 1:38 వరకు, యమగండం ఉదయం 8:51 నుంచి 10:26 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు, మరల రాత్రి 10:55 నుంచి 11:40 వరకు, వర్జం రాత్రి 8:56 నుంచి 10:26 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అనుకోని స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం వల్ల, అది వృత్తికి సంబంధించి కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అనుకోని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంత తగ్గడం, ఖర్చులు అనే వాటి కొరకు కూడా రుణం చేసి మరీ ఖర్చులు చేసే పరిస్థితులు లాంటి వాతావరణం లాంటిది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి చేసే కృషి, అలాగే మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే విషయంలో అది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, మీ యొక్క మిత్రులు, చిన్ననాటి మిత్రులు మొదలైన వారితో చక్కటి సంభాషణ చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి సలహా సంప్రదింపులతో అనుకున్న పనులు సాధించడం మొదలైన వాటికి కూడా అవకాశం, అలాగే విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయాణాల కొరకు సంబంధించిన విషయాల్లో కూడా చర్చలు చేయడానికి కూడా అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల్లో మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ ఒత్తిడితో కూడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో కొంతవరకు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్న, వృత్తిపరమైన విషయాల్లో మాత్రం అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండడం మంచిది. అంటే అనవసరమైన విమర్శలకి దూరంగా ఉండడం కూడా చాలా అవసరం. ఆర్థిక విషయాలలో మాత్రం రావలసిన ధనం సమయానికి రావడంలో కొంత ఆగే అవకాశాలు లాంటివి, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఒకటి, అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దాంతోపాటుగా ఫిలసాఫికల్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయించడం, అలాగే మీ యొక్క ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి మొదలైన వాటికి అవకాశం అనేది మనకి ఎక్కువ శాతం కనబడుతుంది. అలాగే ఆశించిన విషయాలలో, అంటే ఏదన్నా కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అవి ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇస్తుంది కనుక వీలైనంత వరకు విదేశాల్లో ఉండే స్వదేశీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వారితో మాట్లాడడం, అలాగే వ్యాపారపరంగా దూర ప్రదేశాల్లో ఉన్న మీ యొక్క వ్యక్తులు ఎవరితోనైనా సరే మీరు ఈ రోజున చర్చలు సాగించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఇవాళ భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయించాలి. ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, అలాగే ఎవరికన్నా సహకరించడానికి కూడా అధిక శాతం ధనాన్ని మీరు వెచ్చించవలసిన పరిస్థితులు వచ్చే పరిస్థితి ఒకటి, ధనాన్ని ఖర్చు పెట్టి కూడా ఆశించిన స్థాయిలో
గుర్తింపు గౌరవం రావడంలో కొంత చికాకులు లాంటివి ఉంటాయి కనుక ఏదైనా పెట్టడం వచ్చే పరిస్థితులు వచ్చినా కూడా పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు ఎవరికన్నా మనం సహకరించవలసిన పరిస్థితిలో కూడా వీలైనంత వరకు రిటర్న్ ఆశించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనశ్శాంతి అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే సాంఘిక సంబంధాల విషయంలోనూ అలాగే మీ యొక్క విజయం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కొంత అది మీకు ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన సోషల్ రిలేషన్స్ విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో, సంతానం యొక్క విషయంలో కావచ్చు, లేకపోతే ఇష్టమైన వ్యక్తులు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన వారి విషయంలో ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు ఉన్నప్పటికీ వారి కొరకు తీసుకున్న నిర్ణయాలు వాటి కొరకు ఎక్కువ శాతం ఈరోజు దృష్టి కేటాయిస్తారంటే కంప్లీట్గా ఈ రోజున మీ యొక్క సంతానం, ఆత్మీయులు, ఆప్యాయమైన వ్యక్తులు, మీ భాగస్వామి మొదలైన వారి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కృషితో సాధిస్తారు. అధిక శ్రమతో అనుకున్న విజయాలు సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా వృత్తి చేస్తున్నా లేకపోతే మీ కింద ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఏ విషయంలోనైనా ఎక్కువ శాతం కొత్త నైపుణ్యాలు పెంచుకునే విధంగా వారికైనా సరే, వారికి మీరు గైడెన్స్ ఇవ్వడమైనా సరే, దేనికైనా సరే అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఇంతకుముందు ఎక్కడన్నా రుణాలకు సంబంధించిన విషయాలున్నా కూడా వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనల మీద నియంత్రణ అనేది సరిగ్గా ఉండకపోవడం, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మరికొద్దిసేపటికే మార్చుకునే పరిస్థితి రావడం, పూర్తి స్థాయిలో విశ్వాసంగా కంప్లీట్గా తీసుకుంటున్నాను ఈ నిర్ణయం అనే విషయంలో ముఖ్యంగా అది మీ యొక్క పెట్టుబడులు, మీ యొక్క సంతానం, వీటికి సంబంధించిన విషయాలు, ధనాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలన్న విషయాలు మొదలైన వాటి మీద సరిగ్గా ఫోకస్ చేసి, అంటే తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. హృదయాందోళనల్ని అధిగమించాలి. అలాగే వినోదాలు, ఇష్టపడిన వ్యక్తులని కలయిక, సంతానంతో కలిపి ఈ రోజుని ఇది చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ సంబంధమైన వాతావరణం కానీ, లేకపోతే గృహోపకరణాల కొనుగోలు కొరకు కానీ, గృహాన్ని రీమాడిఫై చేసుకునే విషయం కానీ మొదలైన వాటి కొరకు ఈ రోజున దృష్టి కేటాయించడం, మరికొంతమంది ఆల్రెడీ ఉండే ఆల్రెడీ ఏదైనా భూమి ఉన్నట్లయితే ఆ భూమికి సంబంధించిన విషయాల్లో ఏదైనా అమ్మకాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు కానీ, భూమికి సంబంధించిన విషయాలు, స్వగ్రామ సందర్శన, లేకపోతే వ్యవసాయ భూమి మొదలైన వాటి కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేయడం మొదలైన వాటికి ఈ రోజున ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఖర్చు రిలేటెడ్గా భూమికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటి మీద ఎక్కువ అవకాశం. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విజయాలు పొందడంలో స్వశక్తితో మీ అంతటి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామికి సహకరిస్తారు. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలని మీ యొక్క భాగస్వామితో చర్చించి వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు అనేవి ఈ రోజున అధికంగా ఉంటాయి. అలాగే ఆగుతూ వచ్చిన పనులు ఎలాగన్నా కంప్లీట్ చేయడానికి ఎక్కువ శాతం మీరు కృషి చేస్తారు. కానీ మీ యొక్క ఆలోచనలలో మీ ముఖ్యులైన మీ ఇంట్లో పెద్దవారు, అంటే తండ్రి కానీ, తండ్రి తరపు వారు కానీ, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క సహకారం మాత్రం మీరు చేసే కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో ఉండటం లేదని కొంత అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి. సమయానికి ధనం అందే విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే రావాల్సిన ధనం సమయానికి రావడంలో ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకమైన వైఖరిని చూపించే అవకాశం ఉన్న రీత్యా దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, దానివల్ల మాటల్లో
మాటలతో కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే మొదలైన ఏ విషయంలోనైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం కోసం ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు కొంత ఆలస్యం అవ్వడం బట్టి కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కనుక ఏదన్నా ఆలోచన మీ మైండ్లోకి వచ్చినప్పుడు వీలైనంతవరకు దాని మీద తగిన విధంగా ఫోకస్ చేసి దాన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన సంబంధమైన విషయాల్లో వారిని కలవడానికి కానీ, వారితో చర్చించడం కానీ, వారి దూర ప్రదేశాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేయడానికి సంబంధించిన చర్చలు లాంటివి జరగడం అనేది వారి కొరకు ఎక్కువ స్థాయిలో, అంటే వారికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వారి పేరు మీద చేయడానికి, లేకపోతే వారి కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. విద్యార్థులు మాత్రం విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేయాలి. దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం ఇవాళ తెలుసుకున్నట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, సమయము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క అంగారకుడు, అంటే ముఖ్యంగా ఈ యొక్క కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు చేయడం అనేది, దాంతోపాటుగా వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వినాయకుడి నామాలు, అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన నామాలు చదవడం, అలాగే వాటికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. నేటి వైశిష్ట్యం. ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటే, ఇది మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చిన చవితి. అంటే దీన్ని మనం ఏమని చెప్తామంటే సంకష్టహర చవితి అంటాం. సంకష్టహర చవితులు కూడా మన సంవత్సరంలో మనకి ప్రతి నెల ఒకటి వస్తూ ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క కృష్ణపక్షంలో 4వ రోజున ఈ యొక్క సంకష్టహర చవితి రావడం జరుగుతుంది. ఒక్క సంకష్టహర చవితికి ఒక్క పేరు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా 12 నెలలు 12 వస్తాయి, 12 సంకష్టహర చవితులు వస్తాయి. ఇదే శ్రావణ మాసంలో మనకి వచ్చిన సంకష్టహర చవితి. పైగా దీని యొక్క ఇంకొక విశేషం కూడా ఏంటంటే, ఇది మంగళవారంతో కలిపి వచ్చింది. అంగారక సంకష్టహర చవితిగా కూడా దీన్ని చెప్తారు. అది సంకష్టహర చవితి అంటేనే మనం ఏం చెప్తామంటే, సంకష్టహర చవితి అంటే సంకటములు, కష్టాలని తీర్చేది. ఇది దేనికి సంబంధించి? వినాయకుడికి సంబంధించిన దానిగా దీన్ని చెప్తారు. సంకష్టహర చవితుల్లో ప్రధానంగా ఏంటంటే రకరకాల పేర్లు, 12 నెలల్లో వచ్చే వాటికి 12 రకాల పేర్లు ఉంటాయి. అంటే విఘ్నహర్త, తర్వాత లంబోదర, తర్వాత ఏకదంత, తర్వాత ఇలా గజానన అనే రకరకాల పేర్లతో వినాయకుడికి సంకష్టహర చవితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నెలలో వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరును కనుక మనం తీసుకున్నట్లయితే హేరంబ సంకష్టహర చవితిగా దీన్ని మనం చెప్పుకుంటాం. దీని యొక్క విశిష్టత ఏంటి, దీని కథ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకునే ముందుగా సంకష్టహర చవితి అనేది వినాయకుడికి సంబంధించింది. అది ప్రతి నెల ఒకటి వస్తుంది. సంకటములు అంటే కష్టాలు తీరడానికి వినాయకుడి భక్తులందరూ కూడా దానికి సంబంధించి విశేషంగా ఈ పూజా విధానాలు, అలాగే ఆయనకి సంబంధించిన దేవాలయ సందర్శనలన్నీ చేస్తూ ఉంటారు. కొందరు 3, కొందరు 11, కొందరు 5, కొందరు సంవత్సరం అంతా కూడా వినాయకుడికి సంబంధించినవి చేసుకుంటూ పెడతారు. అంటే ఈ సంకష్టహర చవితులన్నీ దీనికి సంబంధించిన గణేష్ పురాణం, శృతి కౌస్తుభం మొదలైన పుస్తకాల్లో, మొదలైన పురాణాల్లో ఈ యొక్క గణేశుడికి సంబంధించి ఈ యొక్క 12 ఈ యొక్క ఉన్నవన్నీ వాటి యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వినాయకుడికి సంబంధించి వినాయకుడి ఆరాధన, ఎదురవుతున్న కష్టాలను అధిగమించటం, అలాగే మనం సాధారణంగా ఏ పని చేసినా కూడా ఏదన్నా విద్యకు సంబంధించి కానీ, లేకపోతే విద్యతో పాటుగా గృహారంభం, గృహప్రవేశం, శుభకార్యాలు, ఏదైనా సరే వ్యాపార వ్యవహారాలు అన్నిటికీ కూడా ముందు వినాయకుడిని పూజించడం అనేది మనకి వస్తున్న సంస్కృతి సంప్రదాయం కనుక ఆ వినాయకుడికి సంబంధించి మనం మామూలుగా వినాయక చవితి చేసుకుంటాం. అలాగే ఈ సంకష్టహర చవితులు కూడా పాటించే వాళ్ళు ఉంటారు కనుక ప్రధానంగా ఏంటంటే ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడం, కష్టాలు అధిగమించడం, ఆశించిన ఫలితాలు పొందడం, భగవంతుడి ఆశీస్సులు పొందడం మొదలైనవన్నీ కూడా ఇందులో భాగంగా ఆ విధానంతో చేస్తూ ఉంటారు. రోజంతా కూడా ఉపవసించి రాత్రి మనకి చంద్రోదయం తర్వాత మళ్ళీ ఆ ఉపవాసాన్ని విరమించడం, ఆ విధానం అంతా వేరు. ఇప్పుడు మనం కథారూపంలో అసలు ఏంటని దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ హేరంబ సంకష్టహర చవితి, ఇది అంగారక అన్నమాట ఎందుకన్నామంటే మంగళవారం నాడు కూడా కలిపి వచ్చింది కాబట్టి మంగళవారం నాడు కూడా కలిపి వచ్చిన సంకష్టహర చవితిని
అంగారక చవితిగా కూడా దీన్ని గుర్తించి చేస్తారు. అంగారకుడికి ఆయన ఇచ్చిన ఒకానొక దీనికి భూపుత్రుడైన అంగారకుడికి వినాయకుడు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ అనమాట. మన ఇద్దరి పేరు మీద కలిపి ఇలా ఉండేట్టుగా ఉండాలని ఆయన కోరుకోవడం, సరైన ఆయనకి ఒక బ్లెస్సింగ్ ఇవ్వడం. అందుకే మంగళవారం నాడు కనుక సంకష్టహర చవితి కనుక వస్తే దాన్ని అంగారక చవితిగా కూడా గుర్తించి చేస్తారు. ఆ రోజున అటు అంగారకుడు అంటే అంగారకుడికి పూజ చేస్తారు, ఇటు పక్కన మన యొక్క వినాయకుడికి కూడా పూజ చేస్తారు. కనుక ఆ దేవాలయ సందర్శన లేకపోతే ఆ నామాలు వినడం అవి చేస్తారు. ఇప్పుడు హేరంబ సంకష్టహర చవితిలో విధానం కూడా ఏంటి అంటే, ఇది వినాయకుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినది. అలాగే ఆ విషయాన్ని మనకి ఈ శ్రీకృష్ణుడు ఈ యొక్క పాండవులకి చెప్పిన విధానంగా ఈ కథలో భాగంగా మనం చెప్తాం. ఇది మేజర్గా దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే నలదమయంతుల కథ మనందరికీ తెలుసు. నలుడు నలమహారాజు, ఆయన చాలా అందమైన వ్యక్తిగా, ఆయన భార్య దమయంతి, వీరిద్దరూ చాలా చక్కగా ఉంటున్న రోజుల్లో అనుకోని విపత్తులు ఇబ్బందులు ఏర్పడి దేశం అంతా కూడా రకరకాల కల్లోలాలకు లోనే రకరకాల అగ్ని ప్రమాదాలు, ఇతరులు దేశాన్ని ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళ రాజ్యం అంతా రకరకాల టెన్షన్స్ పడడం. ఈ టెన్షన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నానా రకాల ఇబ్బందులు పడుతూ భార్య ఒక చోట, భర్త ఒక చోట, సంతానం ఒక చోట, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే అన్ని రకాల సమస్యలు పడుతున్నప్పుడు వారికి గౌతమ మహర్షి దీనికి సంబంధించిన విషయాల్లో ఎలా దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి దమయంతి వెళ్ళి ఆయన్ని అడిగినప్పుడు ఆవిడకి ఆ విధానం చెప్తాడనమాట. ఇది గణపతికి సంబంధించి ఈ సంకష్టహర చవితిని చేయడం బట్టి తప్పనిసరిగా సమస్యలను అధిగమిస్తావు, శ్రేయస్సు అనేది ఏర్పడుతుంది, మీ భాగస్వామితో కలవడం, ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఇక్కట్లని అధిగమించడం అని చెప్పి ఆయన చెప్పడం, ఆ విధానంలో ఆవిడ చేయడం. చేసిన తర్వాత మళ్ళీ రీయూనియన్, భర్తని సంతానాన్ని కలిసి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని పొందడం. ఈ విధంగా అంతా కూడా ఈ హేరంబ సంకష్టహర చవితి అనే దానివల్ల ఉన్నట్టుగా కథలో మన గణేష్ పురాణం లేకపోతే స్మృతి కౌస్తుభం వీటికి సంబంధించి వీటిలో దీని విధానాలంతా కూడా విధి విధానాలు చెప్తారు. అంటే దీని ప్రకారం ఏంటి అంటే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతున్నా, కష్టాలు ఎదురవుతున్నా కూడా తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించి ఏదన్నా మనం అనుకుని మనం కనుక ముందుకు వెళ్ళినట్లయితే అలాంటివన్నీ కూడా తొలగించే అవకాశం అనేది వినాయకుడి ద్వారా లభిస్తుందనే విశ్వాసంతో విద్యా సంబంధంలో కానీ అన్ని విషయాల్లో కూడా వినాయకుడిని ప్రార్థించడం అనేది మనకి పరిపాటి. అంటే ఆది దేవుడుగా ఆయన్ని మనం చక్కగా ఆయన్ని పూజించుకోవడం అనేది ఇది. అది కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి, అది కూడా సంకష్టహర చవితితో కూడిన అంగారకుడికి సంబంధించింది కూడా కలిపి ఉంది కాబట్టి ఇది చాలా విశేషమైన రోజుగా చెప్తారు. కాబట్టి ఈ రోజున గణేశుడిని పూజించడం బట్టి ఎలాంటి సమస్యలైనా అధిగమించవచ్చు అన్నది ఇది. ఈ నలదమయంతులు వాళ్ళకి ఎదుర్కొన్న కష్టాలు, దానికి సంబంధించిన కథా విధానం ఇదంతా కూడా విఘ్నేశ్వరుడు అమ్మవారికి చెప్పడం అనేది, దాంట్లో పూజా విధానాలు, ఈ ఎలాగా పూజించాలన్న విషయం అంతా కూడా ఆయన ఆవిడకి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా సరే వినాయకుడిని అమితంగా ఆరాధించే వాళ్ళందరూ కూడా సంకష్టహర చవితిని ప్రతి నెలా చేస్తూ పెడతారు. అవకాశం లేని వాళ్ళు దానికి తగిన విధంగా కథని విన్నా కూడా అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక ఆ విధంగా వినాయకుడిని పూజించడం అనేది అది చాలా మంచిది. పైగా ఇంకా ఏంటంటే ఈ రోజున మనకి శ్రావణ మంగళవారం, అలాగే అంగారక చవితి, అలాగే సంకష్టహర చవితి, ఇన్ని రకాల కలిసి ఉన్నాయి కాబట్టి చాలా విశేషమైన రోజుగా మనం భావించి అటు అమ్మవారిని, ఇటు వినాయకుడిని, ఇటు సుబ్రహ్మణ్య స్వామిని అందరికీ సంబంధించిన రోజుగా మనం పూజ చేసుకుంటూ వెళ్ళి దేవాలయ సందర్శన చేయగలిగిన అది అమితమైన శక్తిని ప్రసాదిస్తుందని మనం గమనించాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.